హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ శ్రీధర్. ప్రస్తుతం మనం రాజోల్ నియోజకవర్గంలో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ గారు. ఆయనతో మాట్లాడదాం. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై దాదాపుగా 16 నెలలు పూర్తవుతా ఉంది. పరిపాలనపై కానీ గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటి? ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం కిషోర్ గారు. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? 16 నెలలు అవుతా ఉంది ప్రభుత్వం ఏర్పాటై. ప్రజలు కూడా కొంత ఇప్పటి వరకు జరిగిన పథకాల బదలాయింపు కానీ లేదంటే ఏదైనా సరే ఈ పథకాలకు సంబంధించి కొంత రెస్పాన్స్ భిన్నంగా వినిపిస్తూ ఉంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎలా ఉందని? ముందుగా అవకాశం ఇచ్చినటువంటి మీకు హృదయపూర్వక నమస్కారాలు. మీరు ఫస్ట్ నుంచి మమ్మల్ని చూస్తున్నారు. మా పార్టీ చాలా కష్టాల్లో, చాలా ఇబ్బందుల్లో పుట్టినటువంటి పార్టీ. మా నాయకుడు కానీ మేము కానీ ఇప్పుడు కూడా ప్రజాపక్షాన్ని నిలబడే వ్యక్తులుగా మాతో పరిచయం ఉన్నప్పటి నుంచి మీరు చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలైతే ఓడించలేదు, దాన్ని కొన్ని శక్తులు ఓడించినాయి అని చెప్పేసి మేము అంటా ఉన్నాం. అది ఈవీఎం రూపంలో కావచ్చు, అప్పుడున్నటువంటి కొంత ఈవీఎం మేనేజ్మెంట్ ద్వారా కానీ మేము ఓడిపోయామనేది మా అభిప్రాయం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఇప్పుడు ఇప్పుడు చేస్తూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా చేసే కార్యక్రమం లేదు. మీరు అడిగినట్టుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సంక్షేమం ఎక్కడ జరగట్లేదు. అదేవిధంగా అభివృద్ధి కూడా వాళ్ళకున్నటువంటి హంగు ఆర్భాటాలతోటి ఎక్స్పోజ్ చేసుకుంటూ ఉన్నారు తప్ప ఎక్కడా కూడా దాన్ని మీకు కనిపించినట్టుగా కానీ మాకు కనిపించినట్టుగా కానీ ఎక్కడా లేదు. మేమేమంటా ఉన్నాం అంటే, ప్రజలకి ఏదైతే గొప్ప సంక్షేమాన్ని అందిస్తామని చెప్పేసి మోసం చేసి అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చేస్తుంది మోసం అని చెప్పేసి మరలా మేము గట్టిగా చెప్తున్నాం. ఎందుకంటే వాస్తవంగా వారు అంటున్నటువంటి సూపర్ 6లో ఏదో మహిళల విషయంలో ఫ్రీ బస్సు, రైతులకి అక్కడక్కడ కొంత రైతు భరోసా వేయడం కానీ మరొకటి చిన్ని అవి కూడా పూర్తిగా వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితులు ఏమలేదు. ఎక్కడైనా అన్నీ కూడా కట్టఫుల్ చేసుకుంటూ 10 లక్షలు ఉంటే దాన్ని 3 లక్షలు చేయడం. మీరు ఎగ్జాంపుల్ మొన్న ఆటో మిత్రులకు ఇచ్చినటువంటి చూసాం. దాదాపు 14 లక్షల మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఉంటే 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు 4 లక్షల వరకు వాళ్ళకి మీరు ప్రభుత్వం వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు డిటిపి ద్వారా మీకు డైరెక్ట్ ప్రజలకి వాళ్ళ అకౌంట్లో ఎక్కడా కూడా ఎవరు మధ్యవర్తిత్వం లేదు. లేకపోతే ఒక కార్యకర్త తీసుకెళ్ళి ఆ డబ్బులు ఇచ్చే కార్యక్రమం కమిషన్ అనేది లేదు. డైరెక్ట్ అకౌంట్లో అర్హుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అకౌంట్లో వేయటం, తద్వారా సంక్షేమాన్ని నేరుగా అందించాం. ఇప్పుడంతా కూడా సంక్షేమం మీరు ఎక్కడ ఎవరినైనా కదుపుతున్నారు. మీరు దాదాపు మ్యాక్సిమం చాలా మందితో అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మీరు దాంట్లో మీకే చెప్తూ ఉంటారు. మీ అమ్మ ఏమవుతుందంటే వాళ్ళే లబోదిబో అంటూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సంక్షేమం అయితే మాటిచ్చింది ఒకటి, వాళ్ళు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. మేము దానికోసమే పోరాటం చేస్తున్నాం. సంక్షేమము అని చెప్పేసి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంటే ఎక్కువగా మేము సంక్షేమాన్ని అందిస్తాం. వారి పరిపాలన కంటే అన్నీ రెట్టించినటువంటి పథకాలు ఇచ్చి, సంక్షేమాన్ని ఇచ్చి గొప్ప పరిపాలన చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ సంక్షేమం లేదు, ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చింది లేదు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోని ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. మేము కూడా వారు మోసం చేశారు, దాన్నే ప్రజలకు వివరిస్తూ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సరే, అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అతి దగ్గరగా చూసుంటారు. ఒక దళిత నేతగా మిమ్మల్ని ఒకటి అడదలుచుకున్నా. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ బీసీలకి అపాయింట్మెంట్ ఎవరు? కనీసం ఆయన ఛాంబర్లోకి అడుగు పెడితే
కూర్చుంటానికి కుర్చీలు కూడా ఉండవు ఆ సమయంలో అని ప్రచారం జరుగుతూ ఉంటుంది. వాస్తవం ఏంటండి? అదే చాలా ఉమ్, ఇది చాలా తప్పుడు ప్రచారం. ఇది వాస్తవంగా ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే కిట్టినటువంటి వ్యక్తులు కానీ, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా పనిచేస్తున్నటువంటి, అంటే జగన్మోహన్ రెడ్డి గారని కాదు, ఉమ్, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నటువంటి కొంత ఉమ్, యాంటీ మీడియా, వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి యాంటీ మీడియా, అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇప్పటి వరకు కూడా పనిచేస్తుంది. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మేము చూసినప్పుడు, నేను చూసినప్పటికీ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఇచ్చి ఉమ్, ఆర్థికంగా సామాజికంగా ఒక భరోసా కల్పించి, అవును. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో దళితుల పక్షాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి వ్యక్తిగా ఉమ్, చాలాసార్లు వారి విషయంలో అసలే అసెంబ్లీ ముఖం చూడనటువంటి వ్యక్తుల్ని ఉమ్, తీసుకుని వెళ్ళి అసెంబ్లీలో వారి పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు చాలామంది మా కమ్యూనిటీస్కి సంబంధించి షెడ్యూల్ క్యాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబ్స్ కానీ, చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించే కొత్త వాళ్ళందరికీ కూడా 2019లో కానీ 2014 కానీ శాసనసభ్యులు అవకాశం ఇచ్చారు. అనేక మందిని కొత్త వాళ్ళని పరిచయం చేసి రాజకీయంగా అభివృద్ధి చేసినటువంటి మా మిత్రుడు, మా అన్న నందిగం సురేష్ గారు అవును. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి. ఉమ్, ఉమ్, వారిని సురేష్ గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ చూస్తూ ఉంటే ఇక సొంత అన్నదమ్ముల్లా ఉంటారు. అలాగే నా విషయంలో కానీ నన్ను కూడా చాలా ప్రేమించే వ్యక్తి, ఆప్యాయతగా హక్కును చేర్చుకుంటారు. మాకు కూడా ఈ ప్రచార కమిటీకి సంబంధించినటువంటి బాధ్యతలు అధికార ప్రతినిధిగా వారు నియమించారు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడిగా కాకమోహన్ రాజశేఖర్ గారు కూడా, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయనే దళితుడు, ఉమ్, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఉమ్, అదేవిధంగా అనేక మంది పెద్దలు మిత్రులు గొల్లబాబురావు గారిని తీసుకెళ్ళి రాజ్యసభ సభ్యులు చేశారు. అవునండి. అలాగే విశ్వరూప్ గారిని, అలాగే అంటే నేను నారాయణ అడుగుతుంది స్వామి అది గారు. కాదు. నేను కుర్చీలు కూడా లోపల లేదు, వేయరు అది- అనేది ఒక అది- ప్రశ్న. బయట ప్రచారం చేస్తూ ఉంటారు. ప్రచారానికి ఉమ్, వారికి సంబంధించినటువంటి యాంటీ మీడియా ద్వారా ఉమ్, ప్రచారం చేపిస్తూ ఉన్నారే కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆప్యాయతని మేము దగ్గర నుంచి చూసిన వాళ్ళుగా, ఉమ్, వారితో దగ్గర నుంచి మేము అంతా కూడా ఫాలో అవుతున్న వాళ్ళుగా, వారు అందరూ సమానంగా చూసేటువంటి వ్యక్తి. ఉమ్, అందులోకి దళితులు అంటే స్పెషల్ ఇంట్రెస్ట్. అంటే దళితులు ఈ అంటరాంతనాన్ని అస్పృశ్యంలో అనుభవించినటువంటి వ్యక్తులు, ఉమ్, వీళ్ళని రాజకీయంగా ఎస్టాబ్లిషన్ చేయడం ద్వారా వారి కుటుంబాలు కానీ, వారితో ఉన్నటువంటి వారి సామాజిక వర్గం కానీ పూర్తి స్థాయిలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఉమ్, ఎస్పెషల్లీ నాలాంటి వ్యక్తులను కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు. మీకు వాస్తవంగా మీకు ఎవరు చెప్తున్నారో కానీ ఇవన్నీ కూడా తప్పుడు సమాచారం. బయట కూడా మాకు కూడా చాలామంది ఇదే, ఏదైనా 1-to-1 జరుగుతున్నా, ఏదైనా ఇంటర్వ్యూస్ జరుగుతున్నా ఎక్కువ అడుగుతున్న ప్రశ్న ఇది వాస్తవంగా కేవలం ఈ యాంటీ మీడియా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా ఉన్నటువంటి మీడియా చేస్తున్నటువంటి ప్రచారం. మీరు కూడా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత మీతో నేను ఒక ఇంటర్వ్యూ చేశాను అనుకోండి, మీరే చెప్తారు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి కోసం బయట మాట్లాడుకున్నది ఒకటండి, లోపల జరిగేది ఒకటండి కిషోర్ గారు అని చెప్పేసి. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే మేము కూర్చుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే అసెంబ్లీలో మీరు చూశారు, మా వనితమ్మ గారు ఉన్నారు హోమ్ మినిస్టర్గా, ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉండేవారు. అదేవిధంగా నారాయణ స్వామి గారు కానీ, మా విశ్వరూప్ గారు కానీ, అదేవిధంగా శాసనసభ్యులు ఎప్పుడు కూడా అట్రాక్ట్, ఒక వారితోటి ఎప్పుడు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి దళితులుగా మేమంతా కూడా ఆయనతో చాలా హ్యాపీగా ఉన్నాం. వారి నుంచి మేము ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ అయినటువంటి ఒక మంచి ప్రవర్తన చూసాం తప్ప వారి నుంచి మేము వారు వేరు మేము వేరు, లేకపోతే బయట జరుగుతున్నట్టుగా మా విషయంలో ఆయన ఎప్పుడూ చేయలేదు.
ఈ వ్యవహారంతో పాటు జగన్ గారి మనస్తత్వం మీద కూడా చాలా ప్రచారం జరుగుతుంది. ఎవరితోనూ మాట్లాడరని, పెద్దగా ఎవరిని దగ్గరికి రానివ్వరని, ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడానికి గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంటుందని, ఆయన మనస్తత్వం ఏదో విచిత్రంగా లేదంటే ఒక వింతగా ఉంటుందనే ప్రచారం చేస్తూ ఉంటారు బయటికి. ఆయన చాలా దగ్గరగా మీరు ఎన్నో సందర్భాల్లో కలిసే ఉంటారు. రీసెంట్గా మీటింగ్స్లో కూడా ఎక్కువ మీటింగ్స్ జరుగుతాయి. అవును. తాడేపల్లిలో ఎక్కువగా మీటింగ్స్ జరుగుతుంది. ఈ మీటింగ్స్లో అలా అన్నవారి ప్రవర్తన ఆయన ప్రవర్తన అలా ఉంటుంది అన్నవారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎస్పెషల్గా దీంట్లో కూడా బాలకృష్ణ గారు మొన్న జరిగినటువంటి సెక్షన్స్లో ఉమ్, టక్కునే ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారిని అంటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రవర్తన ఉన్నటువంటి వ్యక్తి అయితే ఉమ్, ఇతను డైరెక్ట్ బెల్లంకొండ సురేష్ గారి పైన డైరెక్ట్ అటాక్ చేసినప్పుడు ఉమ్, అధికారం అంతా కూడా మీరు చెప్తున్నట్టుగా కానీ బాలకృష్ణ చెప్తున్నట్టు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినప్పుడు అంతా జగన్మోహన్ రెడ్డి గారే వెనుకుండి నడిపించారని చెప్పేసి చెప్తూ ఉంటారు వీళ్ళిద్దరూ కూడా. అవునండి. అట్లాంటి పరిస్థితి అయితే నువ్వన్న మాట నిజమైతే బాలకృష్ణ, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నిన్ను ఎందుకు క్షమిస్తారు? క్షమించరు కదా. ఓకే, జనాలంతా తొక్కుపోవాలి, ఉమ్, ఇతను ఒక్కటే ఉండాలి అనే ఉద్దేశం ఉన్నవాడు అయితే ఆ రోజే నీ పైన పెట్టే కేసుకి నీకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది కదా. నిన్ను క్షమించమని తన తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పినటువంటి వ్యక్తిలో ఇతను ఒకడు కదా. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడే హక్కు బాలకృష్ణ లాంటి యూస్లెస్ ఫిలోకి కానీ వేరొకరికి కానీ ఉండదు. ఎందుకంటే మేము ఎందుకు అంటున్నాం అంటే అతని గురించి అందరికీ కూడా తెలుసు. అతను ఎట్లాంటి క్యారెక్టర్ ఉన్నా కూడా అందరికీ తెలుసు. అట్లాంటి వాడు ఒక మాట మాట్లాడటం, బయట కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మనుషుల్ని దూరం పెడతారు, దగ్గర రానవరు, వేరే విధంగా ఉంటారంటే ఆయన సుదీర్ఘమైనటువంటి దాదాపు 3000 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు. ఆ రోజు మీరు చూశారు, నేను చూసాం. వారితోటే మీరు అనేకమైన ఇంటర్వ్యూస్ చేశారు, మేము మీతో ఉన్నాం. ఎప్పుడైనా ఏ వ్యక్తినైనా గెంటడం కానీ నువ్వు పక్కకుండమ్మా అనే మాట కానీ అన్నారు? ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి కొన్ని లక్షల మంది వచ్చారు. ఆప్యాయతగా దగ్గర తీసుకోవడం, వారికి ఉన్నటువంటి కష్టాన్ని పూర్తి స్థాయిలో చాలా ఓపికగా వాళ్ళు ఎంత విసిగించే స్థాయిలో చెప్పినా కూడా దాన్ని దగ్గరకు తీసుకొని ఎంత ఆప్యాయతగా అమ్మ నీకు నేను ఉన్నాను, మన ప్రభుత్వం వచ్చినట్టే నీ సమస్య పరిష్కారం చేస్తాను, లేకుంటే ఇప్పుడు ఏదైనా నా స్థాయిలో అయ్యేది ఉంటే నేను చేస్తానని చెప్పినటువంటి పాదయాత్రలో అనేకమైనటువంటి వేల మంది, లక్షలాది మంది అట్రాక్ట్ అయినటువంటి పర్సన్. ఆ రోజే మీకు నాకు తెలిసేది కదా, నువ్వు అమ్మ పక్కుండాలి. ఇదే బాలకృష్ణలాగా ఒక వ్యక్తి ఏదైనా సమస్య మీద దగ్గరకు వస్తే ఇదే బాలకృష్ణ కొట్టినట్టు మా నాయకుడు కూడా కొట్టేది కదా. సెల్ ఫోన్లు కూడా తీసుకుని ఇసిరేసేవారని చెప్పి మనం చూసాం వీడియోస్లో కూడా. ఇవి ఆయన సెల్ ఫోన్స్ బాలకృష్ణ గారితో ఎవరైనా సెల్ఫీ దిగడానికి సెల్ ఫోన్స్ కూడా అవునండి అవును ఇసిరేసినట్టుగా చూసాం. సెల్ ఫోన్ ఏంటండి, మనం ఎన్నిసార్లు చూసాం మనం. ఎంతమందిని అతను డైరెక్ట్ అటాక్ చేయలేదు. కాబట్టి అతను అన్నట్టుగా గాను అతను చెప్పినట్టుగా కాదు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని మేము దగ్గర నుంచి చూసాం. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఏదైతే ఈరోజు జన సైనికులుగా ఉన్నారో, తెలుగు తమ్ముళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం తెలుసు. కాకపోతే ఒక పవన్ కళ్యాణ్ గారు చెప్పారనో, చంద్రబాబు నాయుడు గారు చెప్పారనో, లేకపోతే లోకేష్ చెప్పారనో, లేకపోతే ఏదో ఈ ఎల్లో మీడియా చెప్పారనో వీళ్ళు దాన్ని ప్రచారం చేసే కార్యక్రమం ఈ కార్యకర్తలు ఇది చేస్తారు. దాని ఎట్టి పరిస్థితుల్లోనూ కిషోర్ గారు 2019 ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీలతో పాటు రికార్డు స్థాయి సీట్లు కూడా సాధించారు. 151 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నారు. అదే 24 ఎలక్షన్కి వచ్చేసరికి 11 స్థానాలకు పడిపోయింది. అయితే ఈ ఎలక్షన్కి ముందు సీట్ల కేటాయింపులు నియోజకవర్గాల వారీగా దాదాపు 175 అసెంబ్లీ కానీ 25 పార్లమెంట్ సీట్ల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, నేను సామాజిక వర్గాల కూర్పు, అందరికీ న్యాయం చేయాలి, ఎస్సీ బీసీ మైనారిటీలకి 100 సీట్లు ఇచ్చారు మొత్తం. ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిందని అనుకోవాలా ఈ రిజల్ట్ చూసి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి కష్టంతో ఉన్నటువంటి పార్టీ అండి. మేమంతా కూడా ఇది కొత్త ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది అని అనుకున్నాం. కానీ వారికి ఉన్నటువంటి లెక్కల ప్రకారం కొంత
ఏదైనా ఒక కాన్స్టిట్యున్సీలో అప్పటి వరకు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి అతని మీద ఉన్నటువంటి వ్యతిరేకతను కొంత అవును. దానివల్ల తను అక్కడ ఇబ్బంది పడుతుందేమో, పార్టీకి ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అనే ఉద్దేశంతో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. దాంట్లో కొంత ఇబ్బంది కూడా పడ్డాం, వాస్తవం అది. దాంట్లో మనం రాసుకోవాలి కొంత, ఎందుకంటే అక్కడ మనం కొంత తర్వాత పార్టీ అవును. రిపేర్స్లో మళ్ళీ కొంత చేంజెస్ జరిగినాయి. మేము డిస్కషన్ చేసుకున్న దాంట్లో ఇది కూడా కొద్ది ఇబ్బంది ఏమైంది అనుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కష్టంతో ఉన్నటువంటి పార్టీ, ఆయన పాదయాత్ర, ఆయన ఓదార్పు యాత్ర, తర్వాత పాదయాత్ర, తర్వాత ఈ కోట్లాది మంది ప్రజలతోటి అట్రాక్ట్, ఈ ప్రజల కోసం జైలుకి వెళ్ళటం, వీటన్నిటి ముందు మేము ఆయన్ని ప్రశ్న వేయలేము, వారి నిర్ణయాన్నే కట్టుబడి ఉంటాం. ఇప్పుడు వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఉంది, కొంత ఇబ్బంది అయింది, పార్టీ ఓడిపోయాం. కానీ ఇప్పుడు చూసుకుంటే వారు ఏ నిర్ణయం తీసుకుంటున్నా వారి వ్యక్తిత్వాన్ని ఎక్కడ కూడా చంపుకున్నటువంటి వ్యక్తి. ఆయనకున్నటువంటి సర్వే కానీ, వారుకున్నటువంటి ఆలోచన కానీ, మేము ఎక్కడ ప్రతి చోట కూడా మేము ఆలోచన చేసినప్పుడు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని కరెక్ట్ అనిపిస్తాయి. కాబట్టి ఆయన సుప్రీం, వారి మాట మేము కాదను. ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ, 25 ఎంపీ అభ్యర్థులు కానీ, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళాలి. వెళ్ళేటువంటి వ్యక్తులే, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి వ్యక్తులే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని పెడతారు. శాసనసభ్యులుగా కానీ ఎవరైనా కూడా నేనే అర్థమవుతుంది మీకు, అర్థం ఎట్లా అంటే ఇంకా పూర్తి విధేయులుగా ఉన్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు. ఎవరైనా వారు చెప్పినటువంటి డ్యూటీ ఏదైతే ఉందో, ఆ పని ఏదో ఉందో దాన్ని చేసుకొచ్చేవాళ్ళు తప్ప ఆయన మాట తిరిగేసేవాళ్ళు కదా. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయన కష్టంతో నిర్మాణం అవుతుంది. కాబట్టి వారి నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉన్నాం, కొంత ఇబ్బంది పడ్డాం, మరలా దాన్ని రెక్టిఫై చేసుకుని రిపేర్ చేసుకుని మరలా కొనసాగుతున్నాం. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదనే ఆశాభావంతోనే మేమంతా కూడా పనిచేస్తున్నాం. మార్పులు చేర్పులు కూడా అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం, ఆయన ఏం చేసినా దాన్ని ఆయన కరెక్ట్గానే చేస్తారనేది నా అభిప్రాయం. మీ పార్టీ అధినేత జగన్ గారు ప్రస్తుతం లండన్ టూర్లో ఉన్నారు, కూతుర్ల దగ్గరికి వెళ్ళారు. అయితే నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో కొన్ని వెబ్సైట్లలో కూడా ఆయన పెద్ద కూతురు రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటి వరకు జగన్ గారు సుప్రీం, లేదంటే బాస్ ఆయనే అనుకున్నారు. ఇప్పుడు నాయకత్వం స్ప్లిట్ జరిగే అవకాశం ఉంటుందంటారా? నిజంగా ఆమె రాజకీయాల్లోకి వస్తే రాణిస్తారా లేదా, లేదంటే ఆమె రాకని జగన్ గారు ఒప్పుకుంటారా లేదా అంటే ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని రాజకీయంగా ఎంకరేజ్ చేసే వ్యక్తే, దాంట్లో సందేహమే లేదు. కాకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఇద్దరు అమ్మాయిలు కూడా ఫారెన్లో వాళ్ళు చదువుతున్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ విషయంలో వాళ్ళు వెల్ సెటిల్ అవ్వాలన్నదే వారి కోరిక, వాళ్ళు సంతోషంగా ఉండాలన్నదే. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆదేశిస్తే మాతో పాటుగా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. కానీ ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజల మనిషి, ఈ పార్టీకి ఆయన అధ్యక్షులు. వారు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుని ఎవరు అవసరం అనేది వారు నిర్ణయం తీసుకుంటారు. తద్వారా రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది తప్ప వీళ్ళు చెప్పినట్టుగా భారతమ్మ గారు వస్తారు, లేకుంటే పిల్లలు వస్తారు, ఇదంతా కూడా మా నాయకుడు సమర్థుడు. ఇప్పుడు ప్రజలకి ఏది కావాలో పూర్తి స్థాయిలో తెలిసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలుసుండి ప్రజలు నాడి తెలిసినటువంటి వ్యక్తి, ఇంకా దాదాపు చాలా చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తి, దాదాపు ఇంకా 40-50 సంవత్సరాలు రాజకీయాలు చేసే వ్యక్తిగా ఉన్నారు. ఇప్పుడు వారి అవసరం అయితే నాకు తెలుసండి, వారి అవసరం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీం, ఇంకా 30-40 సంవత్సరాల పాటు రాజకీయాలు చేసే వ్యక్తిగా ఆయన రాజకీయాల్లో ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వారే నడుపుతారు. రాజోల్ నియోజకవర్గాన్ని విషయానికి వస్తే మీలాంటి వ్యక్తులు, బలమైన వ్యక్తులు ఉన్నారు. సామాజిక వర్గాల పరంగా చూసుకున్నా కానీ బలమైన నాయకులు ఉన్నారు రాజోల్ నియోజకవర్గం. కానీ 2014లో జరిగిన ఎన్నికలు కానీ, 19లో జరిగిన ఎన్నికలు కానీ
24లో జరిగిన ఎన్నికలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎందుకు విజయం సాధించలేకపోయిందంటే ఏమంటారు? 2019 ఎన్నికల్లో అభ్యర్థి ఉమ్, అభ్యర్థి వల్ల ఓడిపోయారు. ఇక్కడ కొత్త అభ్యర్థి చేసినటువంటి పొరపాట్ల వల్ల ఓడిపోయాం. ఉమ్, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది వాస్తవంగా. ఉమ్. జనసేన పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 600 ఓట్లు డిఫరెన్స్. ఉమ్, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ కొంత చేసినటువంటి కొన్ని పొరపాట్ల వల్ల ఆ రోజు ఓడిపోయాం. ఉమ్, ఆనాటి అభ్యర్థి ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారు ఉమ్, కొంత వారి దగ్గర ఉన్నటువంటి జనం కొంత ఆయన్ని స్ప్లిట్ అయ్యారు. స్ప్లిట్ అవ్వడం వల్ల ఆ రోజు ఓడిపోయాం. ఉమ్, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు తెలిసి ఆ, ఒకసారే ఓడిపోయినట్టుగా మనం అనుకోవాలి ఉమ్, అంతే. ఇది ఇప్పుడే ఓడిపోయినట్టుగా అనుకోవాలి, కానీ గతంలో దగ్గరికి వచ్చి మ్యాక్సిమం మన ఓటింగ్ ఎంత ఉందో దాన్ని గెలిచేదే కార్యక్రమం జరిగింది తప్ప ఇక్కడ కొంత ఈవీఎం ప్రాబ్లం అయ్యింది, ఉమ్, లేకపోతే పోస్టల్ బ్యాలెట్లో కొంత లేట్ అయ్యిందని చెప్పేసి ఉమ్, 2019 అభ్యర్థిగా ఉన్నటువంటి రాజేశ్వరరావు గారు కోర్టు కూడా వెళ్ళటం జరిగింది. ఉమ్, కొంత మిస్టేక్ జరిగింది. బూత్ వారీగా ఓట్లు మా పార్టీకి పడే ఓట్లు కూడా మాకు వేయించుకోండి అయ్యాం. ఇవన్నీ కొన్ని విషయాల మీద ఆయన కోర్టు కూడా వెళ్ళారు. అది కూడా కోర్టులో విషయం జరుగుతుంది. అందుకని 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే ఉమ్. దానికి కొన్ని ఇబ్బందులతోటి ఇది అలాగే వెళ్ళాల్సి వచ్చింది. రాజోల్ అనేది కొంత డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ ఇది. ఎందుకంటే బలమైన క్యాడర్ ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ. కానీ జనసేన పార్టీ ప్రతిసారి కూడా విజయం సాధిస్తూ ఉంది. పోయినసారి కానీ అంత మొన్నసారి కానీ. అయితే పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ కూడా క్యాడర్ అంతా కూడా కట్టుబాటుతో ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో లేదంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్ని ప్రకటిస్తారో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పనిచేసేంత కట్టుబాటు క్యాడర్లో ఉందా? డెఫినెట్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 కానీ 2014 కానీ ఇచ్చినటువంటి బొంతు రాజేశ్వరరావు గారు అనే వ్యక్తిని పెట్టారు. వారితోటే క్యాడర్ అంతా ఉంది. ఎవరు కూడా రాజేశ్వరరావుని కాదని కానీ లేకపోతే పార్టీని కాదని కానీ చేయలేదు. మేము అప్పుడు చేసినటువంటి కొంత పోల్ మేనేజ్మెంట్ విషయంలో కానీ బూతుల విషయంలో కానీ మా పార్టీ కొంత అక్కడ సంస్థాగతంగా బలమైనటువంటి బూత్ ఏజెంట్లుగా లేకపోవడం కానీ అది మేనేజ్మెంట్ చేయకపోవడం ఇక్కడ కొంత జనసేనకి సంబంధించినటువంటి వ్యక్తులు కొంత పోల్ మేనేజ్మెంట్ విషయంలో వాళ్ళు కొంత బలంగా ఉండటం వల్ల జరిగినటువంటి పొరపాటు. ఏదైనా ఈ 2029లో అది జరగదు. బూత్ కమిటీలు అన్నీ కూడా పకడ్బందీగా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఎవరైతే మా క్యాడర్ ఉందో ఆ క్యాడర్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం చాలా కష్టపడుతున్నారు. మనం ఆల్రెడీ బూత్ కమిటీలు అన్నీ కూడా నిర్మాణం చేసుకున్నాం. చాలా స్ట్రాంగ్ అయిన వ్యక్తులను అయితే ఈసారి పెట్టడం జరుగుతున్నాం. గతంలో జరిగినటువంటి పొరపాట్లు కానీ గతంలో జరిగినటువంటి కొంత నిర్లక్ష్యం కానీ ఈసారి జరగదనేదే నా అభిప్రాయం. రీసెంట్గా ఈ 16 నెలలు ప్రభుత్వం కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తరచూ జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్తో సమావేశం అవుతున్నారు. ప్రధానంగా చెప్పేది ఏంటంటే కార్యకర్తల్ని గతంలో విస్మరించిన మాట వాస్తవమే, దాన్ని సరిదిద్దుకుని ఇక నుంచి ముందుకు వెళ్ళాలి, కార్యకర్తలకి పెద్దపీట వేయాలి అంటున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఆ విధంగా అమలు చేసుకుంటూ వెళ్తున్నారా? అధినేత ఇచ్చినటువంటి ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు అవుతున్నాయా అంటే? డెఫినెట్లీ మీరు 2-3 మీటింగ్స్ ఒకటి యూత్ ఇన్ఛార్జీలతో పెట్టారండి. తర్వాత కోఆర్డినేటర్స్తో మీటింగ్స్ కానీ పరిశీలకులతోటి కానీ రీజనల్ కోఆర్డినేటర్స్ కానీ నియోజకవర్గ అబ్జర్వర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళందరితో కూడా ఇప్పుడు జగన్ గారు అట్రాక్ట్ అయిన ఒకటే చెప్తున్నారు, కార్యకర్త అనే వ్యక్తికి ఏ ఆపద వచ్చినా కార్యకర్తకి ఏదైనా చిన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త పార్టీ కోసం కష్టపడుతున్నప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కానీ ఏదైనా ఇబ్బంది వస్తే ఖచ్చితంగా పార్టీ అంతా కూడా అండగా ఉండే కార్యక్రమం చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగానే కార్యకర్తని గ్రౌండ్ లెవెల్లో కాపాడుకునే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తుంది. గతంలో మీరు అడిగినట్టుగా కొంత వాలంటీర్ వ్యవస్థ వల్ల
కార్యకర్తకి కొంత నష్టం జరిగింది, కార్యకర్తకి కొంత గుర్తింపు అనేది తగ్గింది అనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది, అది మా దగ్గర ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అందించే సంక్షేమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి మధ్యవర్తులుగా ఏమి ఉండకూడదు. నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమం వారికి నేరుగా అందాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్. దాంట్లో కార్యకర్తను పెట్టాలి, మళ్ళీ కార్యకర్త ఉండాలి అనుకోలేదు అప్పుడు ఆయన. వాలంటీర్ ఉంటాడు, వాలంటీర్కి ఒక ఉద్యోగం, అది అతను తీసుకెళ్ళి ఇస్తాడే తప్ప అతను ఉన్నటువంటి ఆ 50 ఇళ్ళకి సంబంధించినటువంటి బాధ్యత అతనే చూసుకుంటాడనే ఆలోచనతో ముందుకెళ్ళిపోయాడు తప్ప, అంటే ఆయన సంక్షేమం ఇవ్వడం, ఈ వాలంటీర్ తీసుకొచ్చి అందివ్వటం. దీంట్లో కార్యకర్త ఇబ్బంది పడ్డాడు అన్నది వాస్తవం. దీన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేసుకున్నాం. ఈసారి ఖచ్చితంగా కార్యకర్తకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారంటే ఆ మాటని ఖచ్చితంగా నెరవేర్చుకునేటువంటి వ్యక్తి. కార్యకర్త ఎక్కడైనా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన అబ్జర్వేషన్ చేసుకున్నారు. ఆయన అంతా కూడా ఎక్కడికక్కడ రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పూర్తి స్థాయిలో ఫైట్ చేస్తున్నారో ఆ ఫైట్ చేసే ప్రతి వ్యక్తి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు బలమైనటువంటి స్తంభంగా నిలబడుతున్నారు. కాబట్టి గతం వేరే, ఇప్పుడు వేరో. ఈసారి మాత్రం అధికారం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జెండా పట్టుకుని తిరిగినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు అందలం ఎక్కించే కార్యక్రమం చేస్తున్నారు, గుండెల్లో పెట్టుకుని చూసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి కార్యకర్తకి ఏ విధమైనటువంటి లోటు ఉండదనే విషయాన్ని మనం చేస్తున్నాం. సార్, ఆల్మోస్ట్ ఆల్ 24 ఎన్నికల్లో దాదాపుగా సగానికి పైగా సీట్స్లో యూత్కి అవకాశం కల్పించారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పించింది, కూటమిలో కూడా చాలామంది యూత్ మన జిల్లాలో చూసుకుంటే వాసంశెట్టి సుభాష్ గారు, లేదంటే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూటమి తరపున ఎమ్మెల్యేలుగా గెలిచారు. అక్కడ మంత్రిగా కూడా చేస్తున్నారు సుభాష్ గారు. అటువంటి అవకాశం రాజోల్ నియోజకవర్గంలో కొత్త నాయకత్వాన్ని ఎంచుకునే పరిస్థితి ఉంటే మీ మీద అధిష్టానం ఆశీస్సులు ఎలా ఉంటాయి? డెఫినెట్లీ అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క వ్యక్తిని రాజకీయంగా అభివృద్ధి చేయాలి, రాజకీయంగా పైకి తీసుకురావాలని కాన్సెప్ట్ ఉన్న వ్యక్తి. వారెప్పుడు కూడా మాతో, అవునండి, నేనున్నటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కానీ, మాకున్నటువంటి సన్నిహితులు రాజశేఖర్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఖచ్చితంగా అందరినీ కూడా శాసనసభ్యులుగా చూడాలి, లేకపోతే కౌన్సిల్ సభ్యులుగా చూడాలి, లేకపోతే ఎంపీలుగా చూడాలి, రాజ్యసభ సభ్యులుగా చూడాలన్నదే వారి ఆకాంక్ష. ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు. నాకు తెలిసి లాస్ట్ ఇయర్ కూడా నేను కూడా అడిగాను, నన్ను కూడా పంపిస్తానని చెప్పేసి అన్నారు. ఈసారి కూడా ఖచ్చితంగా నేను ఎక్కడో చోట పోటీ చేయాలన్నదే నా అభిప్రాయం, నా ఉద్దేశం కూడా. ప్రజలకి ఎక్కడో చోట నేరుగా ఒక శాసనసభ్యుడిగా ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి వెసులుబాటు కంటే కొంచెం శాసనసభ్యుడు అయిన తర్వాత ప్రజలకి నేరుగా వారితో అట్రాక్ట్ అవ్వచ్చు, వారి సమస్య మనం వినొచ్చు, స్పాట్లో ఆ సమస్యను పరిష్కారం చేసే కార్యక్రమం ఒక శాసనసభ్యుడికి ఉండేటువంటి వెసులుబాటు. జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఇక్కడ అవ్వచ్చు, మరొక షాట్ అవ్వచ్చు. డెఫినెట్లీగా కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం, వారిపైన మాకు నమ్మకం ఉంది. అది ఇప్పుడు చేస్తారా లేకపోతే ఎప్పుడో చేస్తారా అనేది ఏం కాదు. ఆయన ఎప్పుడు చేస్తే ఓకే, చేయకపోయినా ఆయనతో ఉంటాం. అయితే మీకు ఎమ్మెల్సీ పదవి ఎప్పుడు రావాల్సిందే. ఇప్పుడున్న ఎమ్మెల్సీ పేరు మనం మాట్లాడుకోకూడదు, కానీ ఆ స్థానం మీదే, మీరు మిస్ అయ్యారంటారు. ఎందుకు మిస్ అయ్యారు, ఎలా మిస్ అయ్యారు మీరు అసలు? అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం, వారి అభిష్టం మేరకు అలా జరిగిపోయింది. అభిష్టం కొంత మీరు ప్రజలు అన్నది తప్ప నాకు నా వరకు ఇది నాకుంది, నాకు వస్తుంది అనేది కూడా నాకు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. నేను ఇప్పుడు కూడా చెయ్యండి అన్నా. అప్పుడు రీజనల్ కోఆర్డినేటర్గా మిథున్ రెడ్డి గారు ఉన్నారు. మిథున్ రెడ్డి గారు అంటే ఇంకా ప్రాణ స్నేహితులు, అందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి, ప్రాణ స్నేహితుడు. వారు కూడా అన్న డెఫినెట్లీ నీకు కూడా అవకాశం ఉంటుంది, నీతో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు, డెఫినెట్లీ నీకు కూడా అవకాశం వస్తుంది అని చెప్పేసి అన్నారు. నేను కూడా వారితో అన్నా,
మీరు ఎమ్మెల్సీ ఇచ్చినా మీతో ఉంటాం, లేకపోతే ఎమ్మెల్యేగా పంపించినా మీతో ఉంటాం. పోనీ అందరూ కలిసి ప్రజల కోసం రోడ్డుపై నుంచుందామన్నా మీతో ఉంటాం. కాబట్టి నాకు ఇది మీ ఇష్టం అని చెప్పేసి చెప్పాను తప్ప, మీరు అన్నట్టుగా ఇది ఎమ్మెల్సీ ఎన్నికలు అయిన తర్వాత చాలామంది నాతో అన్నప్పుడు నాకు వాస్తవంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రజల్లో ఉన్నాం అటువంటి అభిప్రాయం ఉంది ఉంది. ఉమ్. సామాన్యులు ప్రజలకు ఒక మంచి అభిప్రాయం మన పైన ఉంది. ఆ ఒక్క ప్రోత్సాహంతోనే ప్రజలకు ఇంకా సేవ చేయాలన్నదే ఇంకా బలమైనటువంటి అభిప్రాయంతో ఈరోజు వరకు ప్రజల మధ్యలోనే ఉంటున్నాను. జగనన్న ఆశీర్వాదం, దేవుడు ఆశీర్వాదం ఉంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు అన్నట్టు మీరందరూ ఆశీర్వాదం. మీరు కూడా ఎన్నోసార్లు నన్ను ఎంకరేజ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా మీ వంతుగా మీరు ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి మీ అందరి ఆశీర్వాదంతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక మంచి పదవిని అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారనేదే ఆశాభావం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది తెన్నేటి కిషోర్ గారి ఇంటర్వ్యూ. దీనిపై మీ కామెంట్ ఏంటో ఖచ్చితంగా తెలియజేయండి. అదేవిధంగా ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరిలో జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవహారాల మీద ఏదైనా ఇంటర్వ్యూ చేయాలనుకుంటే గెస్ట్ ఎవరనేది కూడా మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.